రైట్ మరో బ్రేకింగ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని పార్టీ సీనియర్ నేతల బృందం తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో భేటీ ముగిసింది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ టెండర్ల కేటాయింపులో భారీ కుంభకోణం జరిగిందని గవర్నర్ కు వివరించారు. టెండర్ల ప్రక్రియలో జరిగిన నిబంధనల ఉల్లంఘనలు, అక్రమాలకు సంబంధించిన పత్రాలను గవర్నర్ కు అందజేసి తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ తప్పకుండా న్యాయం చేసే ప్రయత్నం చేస్తామని గవర్నర్ మాకు మాట ఇచ్చారని తెలిపారు. తెలంగాణలో సీఎం అంటే కోల్ మాఫియా అని సింగరేణి కార్మికులు, ప్రజలు అనుకునే స్థాయికి పరిస్థితి వచ్చిందని విమర్శించారు. ఈ కుంభకోణంపై మేము లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు ఒక సమాధానం రాలేదని వాపోయారు. గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారిని ఈరోజు కలిసి ఈ రాష్ట్రాన్ని ఈరోజు మొత్తం కుదిపివేస్తున్న సింగరేణి బొగ్గు గనుల కుంభకోణం విషయంలో సవివరమైన నివేదిక, సవివరమైన విజ్ఞాపన పత్రం మా పార్టీ తరపున గౌరవ శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యుల బృందం, మా సీనియర్ నాయకుల బృందం అందరం కూడా కలిసి వారికి ఒక వివరమైన విజ్ఞాపన పత్రాన్ని రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, ముఖ్యంగా సింగరేణిలో జరుగుతున్న దోపిడీ విషయంలో వారికి అందజేయడం జరిగింది. పూర్తిగా అదే నేను చేస్తాను, తప్పకుండా న్యాయం చేసే ప్రయత్నం చేస్తాను అని గవర్నర్ గారు మాకు హామీ ఇచ్చారు. వారి మీద విశ్వాసంతో మేము ముందుకు పోతున్నాం. ఒకవేళ న్యాయం జరగకపోతే తప్పకుండా కార్మిక లోకం మొత్తాన్ని కదిలించి సింగరేణి కోల్ బెల్ట్ లో మా టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో మా గౌరవ అధ్యక్షులు మా కొప్పుల ఈశ్వర్ మాజీ మంత్రి గారి ఆధ్వర్యంలో సింగరేణి ప్రాంతంలో జరుగుతున్న ప్రతి కుంభకోణం విషయంలో కార్మిక లోకం మొత్తాన్ని కూడా చైతన్యపరుస్తాం. తప్పకుండా ఈ అంశాన్ని వదిలిపెట్టమని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, పత్రికా మిత్రులు కూడా సహకరిస్తున్నందుకు, ఈ కుంభకోణాలను బయటికి తీసుకొస్తున్నందుకు పత్రికలకు కూడా, టీవీలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై హింద్.